జై గురుదేవ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 13 మే 2024 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. తిథి షష్ఠి రాత్రి 2:50 వరకు. నక్షత్రం పునరస్సు ఉదయం 11:23 వరకు. వర్జం రాత్రి 7:57 నుండి 9:40 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి 1:29 వరకు. తిరిగి 3:12 నుండి సాయంత్రం 4:04 వరకు. అమృత గడిలు ఉదయం 8:53 నుండి 10:33 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుండి 8:58 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారమందు వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. బ్యాంక్ రుణాలు చేతికందుతాయి. రేషన్ రంగం వారికి ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయ రంగం వారు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఉద్యోగంలో మీరు అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తి చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు, క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టూరిజం రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. సోదరులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అనుకూల మార్పులు సంభవిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విదేశీ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు తమ పదవుల గురించి కీలకమైన సమాచారం అందుతుంది. రిజిస్టర్ రంగం వారికి గతంలో ఇబ్బంది కలిగించేటువంటి అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఫైనాన్స్ రంగం వారు అత్యాశకు పోయి పెట్టుబడులు పెట్టడం వల్ల ధననష్టం చవిచూడాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు అన్ని పనులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఏవియేషన్, ఆటోమొబైల్, ఫుడ్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. అన్నదమ్ములతో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. పిత్రాజిత కోటి వ్యవహారాల్లో మీదే పైచేయి అవుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అన్ని పనులు కలిసి వస్తాయి. మీ యొక్క ఆలోచనతో ఖాతాదారులను ఆకట్టుకుంటారు. శత్రుజయాన్ని పొందుతారు. నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రిజిస్టర్ రంగం వారికి గతంలో కొన్న భూములపై అనుకున్న లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని తొందరపాటు నిర్ణయములు ఇబ్బందిని కలిగించవచ్చు. ఆర్థికంగా రావాల్సినటువంటి ఎలవెన్స్లు చేతికందుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎక్స్పోర్ట్, ఎఫ్ఎంసీజీ, అగ్రోకెమికల్స్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు పాల్గొన్నటువంటి డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు వ్యాపార భాగస్వాముల మధ్య స్వల్ప విభేదాలు సూచిస్తున్నాయి. మీ యొక్క ప్రణాళికలు ఆచరించడంలో జాప్యం అవుతుంది. వ్యాపార విస్తరణ భాగంగా సరుకు ఎక్కువగా కొనుగోలు చేయడం వలన ఆర్థికంగా వెసులుబాటు ఉండదు. రాజకీయ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేయడం వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. రిజిస్టర్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయటం మంచిది. చిత్ర పరిశ్రమ వారికి, కళారంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అన్ని పనులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. స్త్రీలకు ప్రమోషన్ లభించడానికి అవకాశం లేదు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫినాన్స్,
టెక్స్టైల్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. సంతానం యొక్క విద్యా విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమధికంగా ఉంటుంది. ఆశించినటువంటి ఫలితాలు కలకపోవడం వల్ల కొంత మానసిక ఒత్తిడికి లోనవుతారు. రిజిస్టర్ రంగం వారు వ్యాపారాల్లో నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. విదేశీ వ్యాపారం ముందు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు స్నేహితుల యొక్క సలహాలు పాటించడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. టెంపరీ ఉద్యోగస్తులకు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఈరోజు స్త్రీలు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, గ్యాస్, డైరీ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో స్త్రీలు అత్తింటి వారితో ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో డయాబెటీస్తో బాధపడుతున్న వారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు యోగదాయకంగా సాగుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. చిత్రరంగం, కళారంగం వారికి అనుకూల సమయం. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులు లభిస్తాయి. ప్రభుత్వం నుండి రాతపూర్వకంగా అనుమతులు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారు శత్రువులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులు మీ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. రక్షణ శాఖలో ఉన్న వారికి ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, పబ్లికేషన్, కోల్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు తోటి వారితోనూ వ్యాపార భాగస్వాములతోనూ ఇబ్బందులు సూచిస్తున్నాయి. కమిషన్ ఏజెంట్లకు అనుకూల ఫలితాలు కలుగుతాయి. రిజిస్టర్ రంగం వారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంచర్లలో అధికారుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. రాజకీయ రంగం వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు మీరు సరైన సమయానికి స్పందించకపోవడం వల్ల అధికారులతో ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కన్స్ట్రక్షన్, ఫైనాన్స్ రంగం వారికి ధనయోగాలు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. రిజిస్టర్ రంగం వారికి యోగదాయకంగా ఉంటుంది. మాటకారితనంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. విదేశీ వ్యాపారం ముందు స్వల్ప ధననష్టం సూచిస్తుంది. ఉద్యోగస్తులు మీరు ఒకరికి మంచి చేయబోయి ఇబ్బందులు చిక్కుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పవర్, ఎంటర్టైన్మెంట్, మీడియా రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు పాల్గొన్న డిబేట్స్లో మంచి ప్రతిభను కనపరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఉన్నత స్థితి సూచిస్తుంది. మీరు చేసేటువంటి ప్రతి పనులను మంచి ఫలితాలు పొందుతారు. అప్రయత్నంగా మంచి అవకాశాలు వస్తాయి. రుణ బాధల నుండి విముక్తులు అవుతారు. రాజకీయ నాయకులకు, రిజిస్టర్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. ఉద్యోగస్తుల యొక్క అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. స్త్రీలకు ఉన్నత స్థితి సూచిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు స్టీల్, అల్యూమినియం, కన్స్ట్రక్షన్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. తండ్రి యొక్క దీర్ఘకాలిక వ్యాధులకు పరిష్కార మార్గం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు ఆంజనేయ స్వామివారిని ఆరాధించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిత్ర పరిశ్రమ, కళారంగం వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. రచయితలకు ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభించడానికి అవకాశం కలదు. రిజిస్టర్ రంగం వారికి మొండి వైఖరి వలన వచ్చే అవకాశాలు చేజారిపోతాయి. రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారు అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్,
మైనింగ్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారు వృత్తి వ్యాపారం ముందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన అనుకోని ఇబ్బంది ఎదుర్కొంటారు. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండాలి. రాజకీయ నాయకులకు పైవారి నుండి వ్యతిరేకత సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థల వివాదాలు మరింత జటిలమవుతాయి. కావున తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్నటువంటి అలవెన్స్లు చేతికందుతాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉన్నత స్థితి సూచిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టూరిజం, ఎడ్యుకేషన్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ముల యొక్క ప్రవర్తన కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు లాభాలు సూచిస్తున్నాయి. మీ యొక్క అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో పిత్రార్జిత కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. సమస్య పరిష్కారంలో అనేక మంది కాలర్స్ వారి జాతక సమస్యలకు పరిహారాలు తెలుసుకునేందుకు లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా పేరు నర్మదా అండి. నేను విజయవాడ నుంచి నర్మదా, విజయవాడ. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నేను మా చిన్నబాబు గురించి, మా వారి గురించి తెలుసుకోవాలి. చిన్నబాబు పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. లక్ష్మీ రఘువరన్ అండి. ఓకే. 5/12/2003. 5/12/2003. అమ్మా, టైం అమ్మా? మధ్యాహ్నం 12:30 శుక్రవారం. ఎక్కడ పుట్టారు? విజయవాడ. మీరు ఉంటాం కూడా విజయవాడేనమ్మా? మంగళగిరిలో ఉంటాను. ఓకే ఓకే. రెగ్యులర్గా మా ప్రోగ్రామ్ చూస్తుంటారా మీరు? చూస్తుంటాం గురుగారు. ఆల్రెడీ ఒకసారి 3 నెలల క్రితం సాయి చరణ్ అని మా పెద్ద బాబు గురించి అడిగానండి. ఓకే. ఏం చేస్తుంటాడమ్మా సాయి చరణ్? ఇప్పుడు బీటెక్ పూర్తి అయిపోయిందండి. ఈ రోజు రేపట్లో రిజల్ట్స్ వస్తాయి. ఆయనకి బ్యాక్లాగ్స్ ఉన్నాయని అడిగాను. మీరు పరిష్కారం చెప్పారు, చేసాము. ఇవాళ రిజల్ట్స్ తో క్లియర్ అయిపోతాయి అనే పూర్తి నమ్మకంతో. ఇంప్రూవ్మెంట్ అయితే తెలిసిందా ఓవరాల్ గా అబ్బాయికి బిహేవియర్ దగ్గర? చాలా అండి. ఒక 15-20 ఉన్నాయండి బ్యాక్ లో. వాడికి హెల్త్ ప్రాబ్లమ్ పూర్తిగా అయిపోయినాయి. ఇంకొక సబ్జెక్ట్ దానికి రిజల్ట్ రావాలి. 100% అయిపోతాం. నేను నా దగ్గరికి వస్తారు ఇక్కడ కాలేజ్ వాళ్ళు, మీరు నవ్వుతారు. ఒకడైతే 32 అంటాడు. ఎలా ఉన్నారంటే వాడు ఏదో చెప్తాడు అనమాట. 25 సబ్జెక్టులు, 22 సబ్జెక్టులు. తల్లిదండ్రులకి బీపీలు, షుగర్లు వచ్చేది అక్కడే. అసలు చాలా మనది అండి. పెద్ద బాబు కదా, మా పరిస్థితి ఏం కదమ్మా, సెట్ అవుతాడు. నేను చెప్పి రెగ్యులర్ చేయండి, అబ్బాయి భవిష్యత్తు మారుతుంది. అమ్మా, 5 డిసెంబర్ 2003 మధ్యాహ్నం 12:30 గుంటూరు, అశ్విని నక్షత్రం 4వ పాదం. బాబు కుంభలగ్నంలో పుట్టాడండి. మేషరాశి అంటారు. కుంభలగ్నం అండి, మేషరాశి. లగ్నం ముందు కుజుడు, తర్వాత రవి 10వ ఇంట, బుధ శుక్రుల కలయిక, గురుడు చాలా బలంగా ఉన్నారు. కానీ అబ్బాయి చాలా గొప్ప యోగ జాతకంగా మనం చెప్పొచ్చు. మీరు ట్రై చేసుకుంటే అబ్బాయి ఐఏఎస్ లాంటివి చేసుకోవచ్చు, లేకపోతే హై ప్రొఫైల్ గవర్నమెంట్ జాబ్స్కి యోగ్యత ఉంది. అది మీ ఇష్టం. అయితే ఈ అబ్బాయి జాతకంలో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎంత రాజయోగాలు ఉన్నా కానీ చంద్రుడు యొక్క ప్రభావం వల్ల, రాహు యొక్క ప్రభావం వల్ల ఏమవుతుంది, లాస్ ఆఫ్ ఓరియంటేషన్ ఉంటుంది. లక్ష్మీ రఘువరన్ పిలిచాం, రెస్పాండ్ అవ్వకపోవటం, చదివిన పాఠ్యాంశాలను పూర్తిగా అక్కడ అబ్జర్వ్ చేసి పెట్టలేకపోవడానికి కారణం. అలాగే శని ఈ అబ్బాయి జాతకంలో కొంత నలతగా ఉండడానికి కారణం అవుతాడు. అది థాట్కి యాక్షన్ గ్యాప్ వస్తుంది. అందువలన శని చంద్రుడికి ఈ అబ్బాయికి శ్లోకాలు రెగ్యులర్గా చేసుకోవాలి, జపాలు తప్పనిసరిగా చేయండి. శని చంద్రులు ఉండే పెద్ద దోషాలు, కానీ విపరీతమైన మొండితనం ఉంటుంది. శని చంద్రులకి తప్పనిసరిగా చేయాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి? ఇప్పుడు వీడికి కూడా అదేనండి. ఫస్ట్ లో చాలా మెరిట్ స్టూడెంట్ అండి. 10th ఇంటర్ లో 10th 10 అలా మెరిట్ స్టూడెంట్.
అవుట్ ఆఫ్ వచ్చేవి. ఈ బీటెక్ వచ్చిన తర్వాత వాడు కాలేజ్ అట్మాస్ఫియర్ నచ్చట్లేదని సబ్జెక్ట్ బాగా నేను చదవలేను, నాకు ఇంట్రెస్ట్ లేదు, చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది, ఇలాంటి మాట్లాడుతున్నాడు. వాడికి కూడా 5 or 7 దాకా బ్యాక్లాగ్. బీటెక్ బీటెకేనండి. సేమ్ ఏం కాదమ్మా, నేను చెప్పిన జపాలు చేయించాను. ఎందుకంటే 2018 నుంచి అబ్బాయికి నెగిటివ్ పీరియడ్, శని అంతర్దశ, తర్వాత ఏమో బుధ అంతర్దశ, కేతు అంతర్దశ, వీటి వల్ల ఇబ్బంది వచ్చింది. శని చంద్రులకు జపాలు చేస్తే అబ్బాయి సెట్ అయిపోతాడు. ఇంకా ఏమన్నా ఎలా ఉంటది ఫ్యూచర్? పర్లేదు. ఇవేమో వీళ్ళ ఈ అబ్బాయి జాతకం బాగుంది, చేతులారు చెడగొట్టుకుంటారు కొంతమంది, సేమ్ అంతే. ఇవి ఎక్కడ చిన్న చిన్న శని చంద్రులు చిన్న, అది కూడా చాలా తక్కువ. చేతులారా ఫ్రెండ్స్ అని కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ అండి చెప్తే వింటాడు కానీ మొండి చేస్తున్నాడు ఈ మధ్యనే. అది మొండితనం ఉంటుంది, కారణాలు ఇవే అండి. మొండితనం అందరికీ ఉంటుందండి, నాకు ఉంది, అందరికీ ఉంటుంది, చిన్నప్పుడు ఉంటుంది, మీకు ఉంటుంది అది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్ బై అదర్స్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. అది ఫోన్ అనుకోండి, ఫ్రెండ్స్ అనుకోండి, టీవీ అనుకోండి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ అబ్బాయి జాతకంలో శని చంద్రులు కారణమయ్యారు. ఈ రెండు కరెక్ట్ చేయండి, మీ అబ్బాయి సెటిల్మెంట్ చాలా బాగుంటుంది. కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా, ఈ అబ్బాయికి ఎమోషన్స్ ఉండవు. తర్వాత చూడండి, తర్వాత దేవుడిని నమ్మరు వీళ్ళంతా ఫ్యూచర్లో, నమ్మడు. ఇవన్నీ కొద్ది కేర్ తీసుకోవాలి. నమ్మపోతే ఎట్లాగా, ఇద్దరి మీద నమ్మకం ఉండాలి కదా. కొద్ది ఫ్రెండ్స్తో రేపు మే నుండి జాగ్రత్తగా ఉండాలి అమ్మాయి అబ్బాయి. అదొకటి 1 year ఉంటుంది ఈ ప్రాబ్లం. 1 year ఏది మనకి తగలకుండా ఉంటే చాలు, దగ్గర దాకా రాకుండా ఉంటే సరిపోతుంది, ఏం కాదు. మీరు ఆ విషయం షేర్ చేయద్దు. కానీ శని చంద్రులకు జపాలు చేయించడమో సెట్ అయిపోతారు. సరేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అయింది వెంకటేశ్వరరావు గారు, పేరు వెంకటేశ్వరరావు, 30/5/1978. 30 May 1978 మంగళవారం. టైం అండి 9:30 నుంచి 10:15. పొద్దుటేనా? ఉదయం. ఎక్కడ? అక్కడే పుట్టారా? విజయవాడ? మంగళగిరి, విజయవాడ. పూర్వభద్ర నక్షత్రం 3వ పాదం అండి. కర్కాటక లగ్నం అంటారు సారది. రాశి వచ్చేసి కుంభరాశి అవుతుంది. పూర్వభద్ర 3వ పాదం. అయితే వీరికి మేజర్ ఇష్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ధనస్థానంలో ఉన్నటువంటి శనికి పాపకత్రి యోగం. దీనివల్ల ఏమవుతుంది, ఆర్థికంగా మనకి ఖర్చులు ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. తర్వాత వీరి జాతకరీత్యా 10వ ఇంట బుధుడు తెలివితేటలు అయితే ఇస్తాడేమో కానీ సక్సెస్ని పూర్తిగా ఇవ్వలేడు అంటానికి కారణం బుధుడు అవుతాడు. తర్వాత గురు శుక్రుల కలయిక కొంత ఆరోగ్యం మీద, ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ ఉన్నా కానివ్వండి, ఇలాంటి ఇబ్బందులు స్కిన్ ఇష్యూస్కి కారణం అవుతుంది. కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. దానికి కాను శని కుజ శుక్ర బుధులకి శ్లోకాలు చదువుకోవాలి. శని కుజ శుక్ర బుధులకి. పైగా ఇప్పుడు నడుస్తుంది కేతు దశ అమ్మ. ఈ కేతు కూడా 2020 నుంచి ఇబ్బంది పెడుతున్నాడు ఈయనకి. నేను చెప్పింది చేయించండి, మీరు రివర్స్. ఇప్పుడు మీ అబ్బాయి అన్నారు కానీ 18 సబ్జెక్ట్లో ఒకటే మిగిలిందని, అది కూడా అలాగే మీ వారికి కూడా బోర్డు డబ్బులు సంపాదిస్తారు. 27 మళ్ళీ ఇల్లు కొంటారు మీరు. 27 నవంబర్ తర్వాత మళ్ళీ ఇల్లు కొంటారు. కాబట్టి సార్కి డయాబెటీస్, హార్ట్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త. ఇప్పుడు డయాబెటీస్ లేదు కదా? లేదండి, మొన్న టెస్ట్ చేయించాము, వచ్చిపోయింది అని అన్నారు. కానీ మీరు అన్నట్టు స్కిన్ ప్రాబ్లం ఉంది. స్కిన్ ఉంటుంది, సొరియాసిస్ వస్తుందండి. సొరియాసిస్ వస్తుంది సార్కి. ఉందండి, సొరియాసిస్ ఉంది కదా, దాంతో బాధపడుతున్నారు. సొరియాసిస్ ఉంటుంది. అది కుజ శని కేతు శుక్రులు. ఓకేనమ్మా, మంచిది. సో విజయస్తు. మనం కాలర్ మాట్లాడామంటే మనం ఎప్పుడు చెప్పుకుంటాం జాతకరీత్యా ఆ గురు శుక్రుల యొక్క కాంబినేషన్, బుధులు బలహీనంగా ఉన్నప్పుడు కేతు ఉన్నటువంటి స్థితిని బట్టి స్కిన్ ఎలర్జీస్ వస్తాయని. ఈ నర్మదా గారు మాట్లాడారు మంగళగిరి నుంచి. మనం డైరెక్ట్గా హిట్టింగ్ ద బుల్స్ ఐ అన్నట్టు, హిట్టింగ్ ద నెయిల్ అన్నట్టు సొరియాసిస్ ఉంటుంది మీ ఆయనకి అంటే ఆమె ఒప్పుకున్నారు 100%. అంటే చూడండి, జ్యోతిర్వైద్యంలో మనం ఏదైనా డాక్టర్ గారు పూర్వీకులు చెప్పింది ఏంటంటే, డాక్టర్ గారు అవసరం ఎప్పుడు వస్తుంది, రోగం వచ్చాక వస్తుంది. కానీ జ్యోతిష్యుడికి రోగం రాకముందే తెలుస్తుంది. అంటే జ్యోతిష్యుడు డాక్టర్ ఒకటే పూర్వకాలంలో. ఇప్పుడు ఏంటంటే బైఫర్కేట్ అయిపోతాం వల్ల సబ్జెక్ట్స్. అంటే ఇప్పుడు జ్యోతిష్యం అనేది డాక్టర్కి తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ఏది కన్వెన్షనల్ ఆస్ట్రాలజీ కాదు, కళ్ళు మూసుకున్న హాంఫట్లు, యంత్రాలు వేసుకోవటము, రింగ్లు వేసుకోవటం కాదండి. సబ్జెక్టు ఎవిడెన్స్ బేస్ ఆస్ట్రాలజీ ఏదైతే ఉందో, మెడికల్ ఆస్ట్రాలజీ, జ్యోతిర్వైద్యం ఉందో డాక్టర్ తెలిస్తే అద్భుతాలు వస్తాయండి. ఇది అబ్బాయి జాతకం మనం ముందుగానే పెట్టుకుంటే తప్పిపోవడానికి ఛాన్సెస్ తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి, రెమెడీస్ అవకాశం ఉంటుంది. అందుకని జ్యోతిష్యం మూఢనమ్మకం కాదు, 100% సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్, ఎవిడెన్సెస్ సైన్సెస్ అనేది ఈ యొక్క కాలు మనకి చాలా అలా ఎన్నో కొన్ని లక్షల మందికి మనం చూసామండి. ఒకసారి ఎట్లానే యూఎస్ నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారు, MSc MCH క్వాలిఫైడ్, హై క్వాలిఫైడ్ ఇన్ యూఎస్ అనమాట.
ఇక్కడి నుంచి ఎంసీఏ చేసి వెళ్ళారు. మీ అమ్మాయి కాన్స్ డిసీజ్ ఉందని చెప్పామండి. జెమిని టీవీ ద్వారా చూసి వచ్చారు వాళ్ళు శుభయోగం అప్పుడు కార్యక్రమంలో. కాన్స్ డిసీజ్, ఇంటెస్టినల్ క్యాన్సర్. ఆయన షాక్ అయ్యాడు, ఎలా తెలుస్తుంది గురుగారు అని. అందుకే నేను ఎవరైనా డాక్టర్స్ 30% నాకంతా మెడికల్ ఫ్యాటర్నిటీ ఉంటారండి, జాతకాలు చేయించుకునే వాళ్ళు. వాళ్ళందరికీ నేను నేర్చుకోండి అని చెప్తాను. జ్యోతిష్యం తప్పనిసరిగా డాక్టర్లు కంపల్సరీ నేర్చుకోవాలండి. జ్యోతిష్యాన్ని తెలుసుకోవాలి, సాధన చేయాలి. జ్యోతిష్యం అంటే ఉన్న పుస్తకాలు చదువుకొని 80% రాదు. అందువల్ల ప్రేక్షకులు ఎవరైతే జ్యోతిర్వైద్యం చూస్తుంటారో మీరు గమనించాల్సింది, మనకి హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత టెస్టులు చేశాక రోగ నిర్ధారణ జరుగుతుంది. అది కూడా అన్నోన్, అన్ఐడెంటిఫైడ్, అన్నోన్ ప్యాథోఫిజియాలజీ. ఒక కనిపెట్టిన మందులు, రోగాలు 5,000 రోగాలు ఉన్నాయి, మనకు మందులు కనిపెట్టిన 180, 190కో ఇవన్నీ మేనేజ్ చేస్తూ ఉంటాం. కానీ అదే జ్యోతిర్వైద్యంలో అయితే కనుక మనకు ముందుగా ఒక ఇండికేషన్, అంటే కనిపించిన వాళ్ళలో జ్యోతిష్యులు కారండి, నిష్ణాతులను ఎన్నుకోవాలి. మీరు వెళ్ళి వాళ్ళు కలిసినప్పుడు ఒక ఇండికేషన్ వస్తుంది. ఆ ఇండికేషన్స్, ఈ కాంబినేషన్ అంతా నేనేం చెప్పట్లేదండి. మనకి పరాశర మహాముని, వరాహమహర్ల వారు, భృగు సంహితలో ఇవన్నీ ఉన్న కాంబినేషన్సే నేను తీసుకొచ్చి చెప్తున్నాను. నేను పెద్దగా తెచ్చింది ఏం లేదు ఇక్కడ అంతా కూడా. అందువల్ల ఎవరైతే ప్రేక్షకులు గమనిస్తారో పూర్తి జాతక విశ్లేషణ చేసుకోండి. అంతేగాని డబ్బులు వస్తాయా, 100 కోట్లు సంపాదిస్తానా, లేకపోతే వాడి స్థలం కొట్టేసి వాడి మీద కేసేసి నేను గెలుస్తానా, ఇది కాదు. లేకపోతే అనవసరంగా నెగిటివ్గా అమ్మాయిల మీద నెగిటివ్గా చేసుకోవడం, లేకపోతే నెగిటివ్ ప్రయోగాలు ఏదో మాట్లాడుతూ ఉంటారనమాట. వీటికంటే కూడా సబ్జెక్టుగా వెళ్తే కనుక జ్యోతిర్వైద్యం ద్వారా బోల్డ్ ఫలితాలు వస్తాయి. మనకు వచ్చేటువంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలకి జ్యోతిర్వైద్యంలో పరిష్కారం అనేది లభిస్తుంది. డాక్టర్ సలహాలు తీసుకోవాలి. నిష్ణాతులైనటువంటి జ్యోతిషం సంప్రదించినట్టయితే ఇలాంటి ఇబ్బందులు, పాపకత్రి యోగాలు ఉన్నప్పుడు, అనుభవంలో పాపాధిపత్యమైనటువంటి కేతు, పాపాధిపతితో చూడబడుతున్నా కానీ పాపకత్రి యోగం ఉన్నటువంటి కేతు దశ, అలాగే గురు శుక్రులు కలిసిన, కుజబుద్ధులు కలిసిన, శుక్రుడు క్షీణచంద్రుడు కలిసిన స్కిన్ ఇష్యూస్కి కారణం అవుతుంది. ఇదే కాంబినేషన్స్ ఇంకోళ్ళకి హార్ట్ ప్రాబ్లం రావచ్చండి, ఇంకోళ్ళకి ఇమ్యూనిటీ డిసీజ్ రావచ్చు. కానీ ఆ ప్రాబబిలిటీ ఏదైతే ఉంటుందో అది నిష్ణాతమైనటువంటి జ్యోతిష్యులకు తెలుస్తుంది. కాబట్టి మంచి వాళ్ళని ఎన్నుకుని ఫ్యామిలీకి ఒక మంచి ఆస్ట్రాలజర్ కనుక ఉన్నట్టయితే ఇంట్లో వచ్చేసుకోండి 100 రకాల సమస్యలు పూర్తిగా రాకుండా అయిపోతాయండి. దయచేసి జ్యోతిర్వైద్యంలో ఉన్నటువంటి బలాలు, బలహీనతలు తెలుసుకుని సాధన చేయించండి. మీ ఇంట్లో అంతా సంతోషం ఉంటుందండి. జై గురుదేవ. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుత, నమస్కారం అండి. నమస్కారం గురూజీ గారు. నమస్కారం. మీ పేరమ్మ, ఎవరి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మేము సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుండి గూడెం నుండి మాట్లాడుతున్నాం గురూజీ. మీ పేరమ్మా? భవిత గురూజీ. భవిత, చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా కోసమే. మా పుట్టిన తేదీలు చెప్పండి. 12వ తేదీ 2వ నెల 1995. 95 టైం అమ్మా? 95 1995. 95 ఆదివారం 9:30 ఉదయమా? ఉదయం 9:30. ఎక్కడ పుట్టారమ్మా? ముస్తాబాద్. ఆరుద్ర నక్షత్రం 4వ పాదం, మీన లగ్నం, మిథున రాశిలో పుట్టారమ్మా. ఓకే, మీ జాతక రీత్యా కుజుడు చాలా బలంగా ఉన్నాడు, గురుడు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు. అంటే ఏమవుతుంది, నీకు ఓపిక ఉండి రాసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ఓపిక ఉండి రాసుకునే పదం వాడుతుంది, ఎందుకంటే ప్రయత్నం చేస్తేనే ఫలితాలు వస్తాయి. జాతకం బాగున్నా కానీ ప్రయత్నం లేకపోతే మనం ఆర్డినరీ పర్సన్స్ అయిపోతాం. అర్థమైందా? అందువలన మీ జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి. అయితే ఎందుకు మనం సక్సెస్ అవ్వలేకపోయాం అంటే, ఇక్కడ మీకు అంతకుముందు నడిచినటువంటి దశ, ఇప్పుడు నడుస్తున్న దశ మనం గమనించినట్లయితే శని మహర్దశ నడుస్తుంది. శని స్వక్షేత్రం ఉన్నప్పుడు కూడా ఆయన కుజుడితో చూడబడటం వల్ల కొంత మొండితనము, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని కరెక్షన్ శనికి చదువుకోవాలి. అలాగే రవి యొక్క పరిహారం, రవి శని రాహుకి శ్లోకాలు చదువుకోవాలి. దీనివల్ల ఏంటంటే వృత్తిలో ఎదగలేకపోవడం అనేది, మంచి జాబ్ రావడం జరుగుతుంది. అలాగే పెళ్లికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఈ యొక్క కారణాలు అవుతాయి. వీటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలంటే నేను చెప్పిన శ్లోకాలు చదువుకోవాలి. ఇప్పుడు డౌట్ ఏం చెప్పండి భవిత గారు, ఏం చేస్తుంటారు మీరు? నాకు మ్యారేజ్ అయింది గురూజీ 2018లో. ఓకే. 5వ నెల 10వ డేట్కి మ్యారేజ్ అయింది. అతను చనిపోయింది గురూజీ మొన్న ఫస్ట్ కి. అయ్యో, ఎందుకంటే మ్యారేజ్ ఇబ్బందులు అంటే కారణం అదే. ఆయనకు జాండీస్ వచ్చి చనిపోయి 3 months అవుతుంది గురూజీ. నాకు మళ్ళీ నెక్స్ట్ లైఫ్ బాగుంటుందా? మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ చదువుకున్నా గురూజీ. ఏ డిగ్రీ? బీకామ్ సిఏ. నువ్వు గట్టిగా జాబ్ ప్రయత్నం చేస్తే నీకు మంచి జాబ్ వస్తుంది, తర్వాత చేసుకోవచ్చు. ఇప్పుడు దెబ్బతిని ఉన్నారు కాబట్టి, అర్థమైందా? తొందరపడద్దు, ఇబ్బంది పడతావు. ఓకే, పెళ్ళి అయితే 28 వరకు చేసుకోకండి. 2028లోనే పెళ్లి చేసుకోవాలి. లేదా దెబ్బతింటావు మళ్ళీ. 2028 తర్వాత 28లో 2027 నవంబర్ తర్వాత, 28 అని చెప్తున్నాను. 2027 నవంబర్ తర్వాతే పెళ్లి చేసుకోవాలి. అందుకే నా కుటుంబ సౌఖ్యాలు దెబ్బతింటే అనే పదం పెళ్లికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయన్న. ఎందుకు అని అంటే లగ్నానికి పాపకత్రి యోగము, నీ జాతకంలో అష్టమ రాహువు, డెఫినెట్గా వైదవ్య యోగాలు ఉంటాయి. అది చూసుకోవాలి. ఇక్కడ మ్యాచ్ మేకింగ్లో మీ ఇంటి దగ్గర పంతులు చూపిస్తూ ఉంటారు.
లేకపోతే ఎవరికో జ్యోతిష్యుల గుళ్ళో చెప్తారు, ఏదో చేస్తారు, పాయింట్లు వచ్చినాయి కానీ పెళ్లి చేస్తారు. చివరికి బాధపడేది ఎవరు తెలుసు? ఆడపిల్ల తల్లిదండ్రులే. అది ఎంత చెప్పినా గొంతు చించుకుని ఎంత చెప్తుంటాం, పాయింట్లు చూడకండి. ఆయుష్ని, ఆయుర్ద బలాన్ని బేరీజ్ వేయండి. అబ్బాయిది ఆయుష్ బ్రహ్మలిఖితం కానీ మనం బేరీజ్ వేయచ్చు. ఇప్పుడు నెల పెళ్లికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే నీకు అష్టమరాహు బలమైన యోగ కారకుని ఎత్తుక్కోవాలి, ఆయుష్ కారకుని. సరే, అయిపోయిందమ్మా. నేను చెప్పిన శ్లోకాలు చదువుకో రోజు, ఓకే? పెళ్ళి అయితే ఇప్పుడు చేస్తే మళ్ళీ దెబ్బతింటాం, ఎందుకంటే శని మహర్దశలో రాహు అంతర్దశ, మళ్ళీ రేపు జనవరిలో మాట్లాడుతుంది. వాడు మళ్ళీ వదిలేసి నాన్న రభస జరుగుతుంది, వద్దు. అది పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు గురుజీ, లేరు కాబట్టి వచ్చేసిన ఇక్కడికి. అందుకని ఒక 1 year కష్టపడి మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టు, అర్థమైందా? లేదు అనుకుంటే ప్రైవేట్ జాబ్లో కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేయండి, దాన్ని నేర్చుకుని, అర్థమైందా? ఇప్పుడు ఎవరు లేరు నువ్వే అంటున్నావు, ఇప్పుడు ఉందా అమ్మా నాన్న చూసుకోవాల్సింది నువ్వే, అర్థమైందా? రేపొద్దున పెళ్లి చేసినప్పుడు ఆడు కరెక్ట్గా వస్తాడు, నీకు గ్యారంటీ ఏముంది ఎవరికైనా కదా? తర్వాత అమ్మా నాన్నకి ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరు చూసుకుంటారు? నీకు డబ్బులు వస్తే నువ్వు చూసుకోగలుగుతావు. అందుకని కొద్దిగా దృష్టి పెట్టి. ఒక్కసారి మొత్తం గాయపడి ఉన్నాం కదా, మళ్ళీ నెక్స్ట్ టైం అలాంటి పరిస్థితి రాదు. నేను చెప్పినట్టు రాదన్నా కదా, నన్ను నమ్మండి, 100% రాదు, అర్థమైందా? గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, ప్రయత్నం చెయ్యి, అర్థమైందమ్మా? పాడు చేసుకోక లైఫ్. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేశారు, ఇప్పుడు నువ్వు రెండో పెళ్లి చేసుకోవాలంటే వాడెవడో ఏదో బ్యాంక్లోనో సెక్యూరిటీకి సంబంధించిన వాడో లేదా ఏదో తీసుకొచ్చి కడతారు, అంతే కదా? వాడు ఎలా ఉంటాడో నీకు తెలియదు, అర్థమైందా? అదే ఒక 2 సంవత్సరాలు కష్టపడి నేను చెప్పినట్టు బ్యాంక్ జాబు లేకపోతే ఏదైనా Group 2, Group 4 ఏదైనా జాబ్ తెచ్చుకున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు, నెలకు 50,000 జీతం వస్తుంది, అయిపోయా, మంచిగా అవుతుంది కదా? అవును గురుజీ, ప్లాన్ అలా చెయ్యి, సరేనా? అనేవాళ్ళు అంటుంటారు, తాతలు ముత్తాతలు అందరూ ఏంటంటే సగం మంది ఆడపిల్లలు నాశనం చేసేది ఇంట్లో వాళ్ళే, తెలుసా? ఇలాంటి ఏదో ఆలోచనలు ఇవన్నీ తొందర పెట్టి ఆ ముసలాం చచ్చిపోతుంది, తాతయ్య చచ్చిపోతున్నాడు అని చెప్పి ఆ రోజులు నడిచాయి, ఈ రోజులు నడవు. ఎందుకంటే సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు, ఎవరి మనసు కూడా పదిలంగా ఉండట్లే స్థిరంగా, ఓకే? సరే, జాగ్రత్త తీసుకోండి, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి, మంచి జరుగుతుందమ్మా. సరే, మంచిదమ్మా, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కళాలు ఆయన ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు, పాదాలు. నమస్కారం అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరమ్మా? హైదరాబాద్ నుంచి. నా పేరు పద్మ అండి. పద్మ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా కూతురు గురించి. కూతురు పేరు? శ్రీలత గురుగారు. శ్రీలత గారు, పుట్టినరోజు ఇవ్వండి. అక్టోబర్ 28, 1989 అండి. 28 అక్టోబర్ 1988. ఇప్పుడు పుట్టింది శ్రీలత గారు? తెల్లవారుజామున 3:30 3:30. ఏ ఊరు? కొనుగోడు, నల్గొండ జిల్లా. ఓకే, చూడమ్మా, కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టింది ఈ అమ్మాయి. బుధుడు శుక్రుడు చాలా బలంగా ఉన్నారు. బుధ శుక్రులు బాగుంటే కన్యా లగ్నానికి ఆయుర్దాయము, విద్యాయోగాలు, ధనయోగాలు, ఉద్యోగ యోగాలు బాగుంటాయి. ఇది మంచి యోగ జాతకం అని మనం చెప్పుకోవచ్చు, ఓకే? ప్రస్తుతం నడుస్తుంది గురు మహర్దశ. గురువు కూడా చాలా బాగున్నాడు. గురువు వల్ల ఏంటి? గృహయోగము, మంచి భర్త, ఆనందమైన జీవితాన్ని ఇచ్చేటువంటి యోగాలు అన్నమాట ఇవన్నీ. అయితే మనకి ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ జాతకానికి రవి కుజ బుధుడు కలిసి ఉన్నారు. రవి కుజ బుధుడు కలిస్తే ఆ అమ్మాయి ఏ పని చేసినా కలిసి రాదు, లైఫ్ లిటిగెంట్గా ఉంటుంది, చికాకుగా ఉంటుంది. అది ఆరోగ్యం మీద చూపిస్తూ ఉంటుంది, కుటుంబం మీద చూపిస్తుంది. ప్రతిదానికి ఆ అమ్మాయి ఉనికిని ఆ అమ్మాయి చాటి చెప్పుకోవాలి, ఒకటి. రెండోది, గురువు బలంగా ఉన్నప్పటికి కూడా శని గురులు పరస్పరం చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే, చేసిన పనికి గుర్తింపు లేకపోవడం, ఇతరులతో మోసగించబడటము, లైఫ్లో కోర్టు సమస్యలు చూపిస్తున్నాయి అన్నమాట, ఏదైనా కానీ, రీజన్స్ ఏమైనా కానీ. అందువల్ల ఆ అమ్మాయికి మంచి ఫలితాలు రావాలంటే శని, రవి, కుజ, చంద్రుడికి రోజు శ్లోకాలు చదువుకోవాలా. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి, ఏం చేస్తుంది ఈవిడ? పాప చిన్నపాటి జాబ్ చేస్తుంది గురుగారు, ఆమె పెళ్లి గురించి గురుగారు. ఏం చదువుకుంది ఈ అమ్మాయి? డిగ్రీ చేసింది. డిగ్రీ చదివింది, ఓకే. ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా మీరు? ఏంటి చూస్తున్నాం గురుగారు. ఎక్కడ ఇబ్బంది వస్తుంది? కట్నం దగ్గర వస్తుందా, నక్షత్రాల దగ్గర వస్తుందా? నక్షత్రాలు అసలు అమ్మాయికి పెళ్లి ఏది చక్కగా రావట్లేదు గురుగారు. ఇప్పుడు చూడమ్మా, మీ అమ్మాయి కళ్యాణ్ గడియ మొన్న 23 సెప్టెంబర్ నుంచి మొదలైంది గురుగారు. ఒకటమ్మా, ఇప్పుడు పెళ్ళి అంతా కూడా డబ్బు మీద నడుస్తుంది. డబ్బు, ఉద్యోగం, ఎన్ని లక్షల జీతం వస్తుంది అలా ఉంది. కాబట్టి ఒకటి, ఈ అమ్మాయికి నేను చెప్పిన శ్లోకాలు చేసుకోవడం వల్ల కొద్దిగా మంచి ఉద్యోగం రావటము, పెళ్లి సంబంధం కూడా మంచిది రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి గడి నడుస్తుంది గురుగారు. ఓకేమ్మా? ఓకే గురు. ఏం చదువుకుంది అమ్మాయి? డిగ్రీ చేసింది గురుగారు. డిగ్రీ చేసింది, అంతే. ఓకే ఓకే. ఎక్కడ చేస్తున్నారు ఉద్యోగం? హైదరాబాదేనా? హైదరాబాద్. మీకు సంబంధాలు ఎక్కడి నుంచి ఇబ్బంది వస్తుంది? జాతకం కుదురుతలే గురువు గారు. జాతకం మరీ చూడకూడదు జాతకాలు, తెలుసా?
గురుగారు. జాతకాలు చూడకూడదు. జాతకాలు ఎంతవరకు చూడాలి? ఇప్పుడు మీ అమ్మాయికి 2 ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజదోషం అని సగం మంది పంతులు భయపెడుతుంటారు మిమ్మల్ని. అవును గురుగారు. కుజదోషం ఉండదు. ఈ జాతకానికి కుజదోషం క్యాన్సిల్ అయిపోయింది, టెన్షన్ ఏ వద్దు. ఓకే, పెళ్లి కాకపోవడానికి కారణం ఇలాంటి అపోహలతోనే జ్యోతిష్యులు ఆడపిల్లల జీవితాన్ని పాడు చేస్తున్నారు, సంసారాన్ని పాడు చేస్తున్నారు, డైవర్స్లు ఎక్కువైపోతున్నాయి. అన్నీ జరుగుతుంది జ్యోతిష్యుల వల్లనే. అర్థమైందా? ఎక్కువ భాగం ఇది రాంగ్ గైడెన్స్ ఇవ్వటం. వాళ్ళకు ఉంటుంది, ఫైనాన్షియల్ గొడవలు అన్నీ ఉంటాయి, భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దానికి ఎక్కువగా అగ్నికి యజ్ఞం వేసినట్టు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు వీటిని. అంతే. అమ్మాయికి ఏం లేదు, దోషాలు ఏం పనిచేయవు. మెయిన్ ప్రాబ్లం ఎందుకు అవ్వలేదంటే అమ్మాయి సెటిల్మెంట్లో ఇదే లోపం ఉంది. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమనండి, ఉద్యోగం మార్పు వస్తుంది, మంచి సంబంధం వస్తుంది, పెళ్ళి అవుతుంది, టెన్షన్ వద్దు. సరే, మీ అమ్మాయి జాతకంలో మెయిన్ ఇబ్బంది ఏంటంటే కుటుంబ స్థానం ముందు రవి కుజులు, సప్తమాధిపతికి శని దృష్టి. అందువల్ల రవి శని కుజ చంద్రులకి శ్లోకాలు పఠించమని చెప్పండి. కొద్దిగా మీ అమ్మాయి కూడా కోపం ఎక్కువ, కొద్దిగా డిప్రెసివ్గా ఉంటుంది. అది కూడా పెద్ద కారణం. ఆ అమ్మాయి ఎక్స్ప్రెసివ్గా ఉండదు మాట్లాడేటప్పుడు. అది కొద్దిగా కరెక్ట్ చేసుకోమనండి, సరేనా? నేను చెప్పిన ఫాలో అవ్వమనండి. లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించండి, ఒకసారి యాదగిరిగుట్ట కళ్యాణం చేయించండి, సరేనమ్మా? మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మా నమస్కారం. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా పేరు నవ్య. నా గురించే తెలుసు. పుట్టిన తేదీ ఏమమ్మా? పుట్టిన తేదీ 2/10/2000. టైం అమ్మా? టైం తెల్లవారితే సోమవారం 3:03. ఓకే. ఎక్కడ పుట్టావమ్మా నవ్య? అనంతపురం. చూడండి, అనురాధ నక్షత్రం 1వ పాదం అంటారమ్మా. సింహ లగ్నంలో పుట్టారు. రాశి వృశ్చిక రాశి అవుతుంది. మీ జాతకరీత్యా అన్ని గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి. రెండిటితో మనకి ఇబ్బంది ఏంటంటే శని చంద్రుల యొక్క స్థితి మనకి అన్నీ కూడా డిలే చేస్తూ ఉంటుంది. కొంత ఏకాగ్రత లోపించేట్టు బద్ధకానికి కారణం అవుతుంది, సరిగా తినకపోవడానికి కారణం అవుతుంది. అర్థమైందా? అందువల్ల మీరు శని చంద్ర రాహుకి శ్లోకాలు చదువుకోవాలి. గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా ట్రై చేస్తున్నారా మీరు? నేను క్యాంపస్ ప్లేస్మెంట్ ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ లో జాయిన్ అయినాను. కానీ ఆ తర్వాత 1 year అయింది. గవర్నమెంట్ ట్రై చేద్దాం అనుకున్నా కానీ ఈ సాఫ్ట్వేర్ లోనే వర్క్ ఎక్కువ అయిపోయి ప్రెసెంట్ అప్లై చేసినా కానీ అంత. ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ? బెంగళూరులోనా, హైదరాబాదా? నార్మల్ గా అంటే బెంగళూరు, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇంట్లోనే ఉంటాను. ఓకే ఓకే, సరే. చూడండి, గవర్నమెంట్ జాబ్ అవకాశం అయితే ఉంది, కానీ మరి ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా ప్రైవేట్ జాబ్లో ఉన్నారు కాబట్టి అలా కంటిన్యూ అవుతా అంటే అవనండి. కానీ శని చంద్ర రాహు శ్లోకాలు చదువుకోండి రోజు, సరేనా? గవర్నమెంట్ జాబ్ ఒకవేళ సెట్ అయితే ఏ సెక్టార్ లో ట్రై? ఏ సెక్టర్ అని కదా, గవర్నమెంట్ జాబ్ అన్ని ట్రై చేసుకోవాలి కదా, ఒక పలానా సెక్టర్ అని కాదు. ఇప్పుడు నువ్వు టూ లేట్. ఇప్పుడు సపోజ్ నువ్వు ఇంటర్మీడియట్లో నాకు పరిచయం, నేను అడిగావు అనుకోమ్మా, నేనేమంటాను సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవ్వని చెప్తాను. సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలంటే మన ఇంటర్ నుంచి పట్టుకోవాలి పిల్లల్ని కదా. ఇప్పుడు టూ లేటు అలా అని చెప్పేసి ఆల్రెడీ మంచి జాబ్లో ఉన్నావు, మళ్ళీ వదిలేయటానికి ధైర్యం సరిపోదు. ఒకటి, నువ్వు వదిలేసిన తర్వాత నీ ఫ్రెండ్స్ అందరూ మైక్రోసాఫ్ట్ ఇక్కడ చేస్తూ పెళ్ళిళ్ళు చేసుకుని అమెరికా వెళ్ళిపోయి వాళ్ళ ఆయన ఇల్లు కొనుక్కుని పెద్ద పెద్ద కార్లు తిరుగుతుంటే నేను డిమోటివేట్ చేస్తారు. అర్థమైందా? నవ్య, నువ్వు సెటిల్ అవ్వలేదు, మీ బంధువులు ఇంక పెళ్లి చేసేయండి అంటారు. అప్పుడు ఎవడ కూడా ఇచ్చి కట్టేస్తారు మీ ఇంట్లో వాళ్ళు. వాళ్ళ లైఫ్ మొత్తం ఎలా నాశనం చేయాలో చూస్తూ ఉంటాడు. నీకు అర్థమైందా? అందుకని ఇది టూ లేట్ అవుతుంది. కాబట్టి ఏ కంపెనీలో వర్క్ చేస్తారు? యాక్సెంచర్. ఓకే, మంచిది. ఇంకా ప్రైవేట్లో ఉన్నారు కాబట్టి దాంట్లోనే గట్టిగా నేను చెప్పిన శ్లోకాలు చదువుకోండి. ఆన్సైట్ ఆపర్చునిటీస్ వస్తాయి, మంచిగా వస్తాయి. ఆన్సైట్ ఆపర్చునిటీస్ వస్తాయి, గట్టిగా ట్రై చేయండి. ఎందుకంటే లేట్ 2020 కదా, 2000 కదా. గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే నీకు 2028లో వస్తుంది. అప్పుడు టూ లాంగ్ కదా. ఇంట్లో వాళ్ళు పెళ్ళి అంటారు, డైవర్ట్ అయింది. పెళ్ళి అయ్యాక మళ్ళీ 1 year అవ్వగానే ప్రెగ్నెన్సీ అంటారు. ఇంక మొత్తం నీ లైఫ్ పాడైపోతే నన్ను తిట్టుకుంటావు. మెయిన్ అంటే ప్రైవేట్ జాబే కంటిన్యూ అవ్వండి, సరేనా? మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. మీ పేరమ్మా, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు మీరు? వరలక్ష్మి నా పేరు. నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. వరలక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా? వరలక్ష్మి గారు, మీరు అది జాబ్ గురించి మీ గురించి తెలుసుకోవాలా? ఒకసారి పుట్టిన తేదీలు చెప్పండి వరలక్ష్మి గారు. 25th November. 26th or 5th? 25 November 2000. టైం అమ్మా? టైం కరెక్ట్ గా తెలియదు కానీ 11 పొద్దున 11 ఉంటది ఆ టైంలో. ఎక్కడ పుట్టారు? తిరుమలగిరి, మోత్కూర్ మండలం, తిరుమలగిరి. అంటే మనం విజయవాడ హైవే మీద ఉంటుంది తిరుమలగిరి, అదేనా? సూర్యాపేట జిల్లా. సూర్యాపేట జిల్లా మెయిన్. ఓకే అమ్మ, చూడండి, ఇక్కడ మీ టైం మనకు ఉంటేనే బాగుంటుంది. యాక్చువల్గా టైం తెలియదు కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ర్యాండమ్గా చూసుకుని చెప్పుకోవాలి. చూడండి, 25 November 2000 ఉదయం 11 గంటల అప్రాక్సిమేట్లు అన్నారు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు?
నాన్నగారు డ్రైవింగ్. డ్రైవింగ్. ఇప్పుడు ఒక 6 months నుంచి నాన్నకి ఎలా ఉంది, పనులు ఎలా ఉన్నాయి, లేకపోతే ఎట్లా ఉన్నారు నాన్నగారు? పర్లేదు, నాన్నకి కాస్త హెల్త్ కొంచెం అవుతుంది, కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మీ నాన్నగారు నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చింది ఈ మధ్యకాలంలో మీ తాతగారి నుంచి? మా తాతయ్య చనిపోయారు గురుగారు. ఎప్పుడు? 2 years అయింది. ఓకే ఓకే. నువ్వేంటమ్మా 11 గంటలకి పుట్టావు. నేను ఎందుకు అడిగానంటే మీ తండ్రికి సంబంధించి ఒక పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఉండాలి, అప్పుడు మనకు తెలుస్తుంది. మీరు విశాఖ నక్షత్రం 4వ పాదంలో పుట్టారమ్మా. రాసుకోండి, జాగ్రత్తగా చేయండి, మీకు బాగా ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి అంటారు, లగ్నం మకర లగ్నం అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే మీ జాతకరీత్యా శని చాలా బలంగా ఉండటం, చంద్రుడు నవాంశ ఉచ్చస్థితి, ఇవన్నీ కూడా మంచివే. ప్రస్తుతం నడుస్తుంది బుధ మహర్దశ మకర లగ్నానికి స్వాంశలో ఉంటాము, 10వ స్థానంలో ఉంటాం, మంచి యోగాన్ని ఇస్తుంది. అయితే మనకి ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే గురుడు మీ జాతకంలో ఇబ్బంది పెడతాడు. ఒక పక్కనేమో చాలా మొండితనం ఉంటుంది, ఒక పక్కన బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఇది గురువుకి శ్లోకాలు చదవండి. తర్వాత మీ జాతకంలో యోగకారకుడు శుక్రుడు బలహీనపడ్డాడు, హైలీ ఎమోషనల్ డిస్టర్బ్డ్ అవుతాం. ఎవరికి సమస్య వచ్చినా నీ సమస్య నీకే వస్తుందేమో అనే భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. అందువల్ల రవి శుక్ర గురులకి రోజు శ్లోకాలు చేయి, నీకు మంచి జాబ్ వస్తుంది. ఏం చదువుకున్నారమ్మా మీరు? నాది బీటెక్ అయిపోయింది గురుగారు రీసెంట్ గానే. బీటెక్ ఏంటి? ఈసీయా? సిఎస్సి. నీ భవిష్యత్ చాలా బాగుంటుంది, జాతకం అంతా బాగుంది. నువ్వు చేయాల్సిన శుక్ర రవి గురులు అనే నవగ్రహ శ్లోకాలు పొద్దున 6 చేయాలి. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలం లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు అండి, November 12, 2004 అండి. 2004. టైం అమ్మా? ఈవినింగ్ 3:45 అండి. ఎక్కడ పుట్టాడు? గుంటూరేనమ్మా? గుంటూరేనండి. మా ప్రోగ్రామ్ చూస్తుంటారా దివ్య జ్యోతిష్యం ఈ రోజు? అవునండి. ఓకే అమ్మా. చూడమ్మా, తాండవ కృష్ణ విశాఖ నక్షత్రం 2వ పాదంలో పుట్టాడు. అవునండి. మీన లగ్నం అంటారు, రాశి వచ్చేసి తులారాశి అవుతుంది. అయితే బాబు జాతకరీత్యా ఏంటమ్మా, ప్రస్తుతం నడుస్తుంది శని మహర్దశ. ఈ జాతకానికి శని 5వ స్థానంలో ఉండటం మనకి డిలే సెటిల్మెంటు, అన్నెసరీ స్ట్రెస్, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కారణం అవుతారు. అలాగే వేవరింగ్ మైండ్కి కారణం అవుతుంది. స్థిరంగా టాలెంట్ ఉంది, టాలెంట్ పక్కకు పెడదాం. ఇక్కడ ఏంటంటే అన్నెసరీ టెన్షన్స్, కోపం అనుకోండి, ఫిక్స్డ్, ఎప్పుడు కూడా లాస్ ఆఫ్ ఓరియంటేషన్, ఇవన్నీ కారణం ఈ యొక్క అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు అవుతాయి. అందువల్ల ఏంటంటే మీరు కుజ కేతు చంద్ర రవి శుక్రులు అండి. కుజ కేతు చంద్ర రవి శుక్రులు, ఎందుకంటే 5 గ్రహాలు మనకి ఇబ్బంది పెట్టే అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు యుక్త వయసులోకి వచ్చాడు, ఇప్పుడు జాబ్కి వెళ్ళాలి, కుర్రోడు సక్సెస్ అవ్వాలి, మీ వంశాన్ని నిలబెట్టాల్సిన కదా, టెన్షన్ ఉంటుంది కదా మనకి. అందువలన ఎందుకంటే కుజుడు ఈ బలహీనంగా ఉంటాడు. ఈ నాన్నగారు ఏం చేస్తారు? 3 years back సారీ అండి, అందుకే అడిగా, ఏమనుకోకండి. ఎందుకు అడిగానంటే జాతకం నిర్ధారణ చేసుకోవడానికి అడిగా. ఇక్కడ ఉన్నటువంటి కాంబినేషన్ తండ్రి సౌఖ్యాన్ని పాడు చేస్తారు. అలాగే ఈ అబ్బాయికి ఉన్నత విద్యను చికాగ్గాను, చిన్నపిల్లల తత్వం అనుకోండి, అగ్రెషన్ అనుకోండి, డిప్రెషన్ కారణం అవుతారు. ఇవన్నీ నెగిటివ్స్ పక్కకు పెట్టండి. ఈ అబ్బాయి సక్సెస్ అవ్వడానికి మీ దగ్గర ఉన్న ధనాన్ని బట్టి నేను చెప్పే జపాలు చేయించుకోండి. ఒక్కసారి అయితే చేయించాల్సిన అవసరం ఉందమ్మా, నోట్ చేసుకొని శ్లోకాలు కూడా గట్టిగా చేయమనండి. వీటిలో ఇన్ని చేసుకోవడం కష్టం అన్నప్పుడు కుజుడు తప్పనిసరిగా చేయించండి, కేతు చేయించండి, శుక్రశని, కుజ కేతు శుక్రశని చేయించండి. ఎందుకంటే చంద్రుడు వర్గోత్వం పట్టాడు, రవి వర్గోత్వం పట్టాడు, కాబట్టి మనం వదిలేయచ్చు. కుజ కేతు శని శుక్రులకి శ్లోకాలు పఠించాలి, జపాలు తప్పనిసరిగా చేయించండి అమ్మా. ఓకే, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు? అదేనండి, చదువు విషయమే. ఇప్పటికీ సెటిల్మెంట్. ఏం చదువుతున్నాడు మా అబ్బాయి? డిగ్రీ చేస్తున్నాడండి. ఏంటి, బీకామా లేకపోతే బిఎస్సి కంప్యూటర్స్? ఎక్కడ? గుంటూరులోనే? గుంటూరేనండి. ఓకే, ఇప్పుడు ఫైనల్ ఇయర్ అనుకుంటా, సెకండ్ ఇయర్ అయిపోయి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ నడుస్తుంది. ఓకే అమ్మా, ఏంటి మీరు చెప్పండి, మీ ప్లాన్స్ ఏమనుకుంటున్నారు? బాబు నెక్స్ట్ ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నారు, అది ఏంటి? అంటే ఇలా అని ఏం లేదండి, కొంచెం వెల్ సెటిల్డ్ అయితే బెటర్. అమ్మ, ఒకటే శ్లోకాలు చేయించండి. మీ అబ్బాయి జాతకంలో గురుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి ఈ నెగిటివ్స్ అన్ని పాజిటివ్స్ అవుతాయి. ఎప్పుడు ఈ యొక్క కుజకేతు శుక్రశని శ్లోకాలు రోజు చదువుకోవడం వల్ల, లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించడం వల్ల. ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ టైంలో మనకి 26 వరకు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. అలా అని చెప్పి ఆ అబ్బాయిని పోలీసింగ్ చేయొద్దు, నువ్వు అటు వెళ్ళకరా ఇటు వెళ్ళకరా అనేది. జస్ట్ మీరు ఫ్రెండ్లీగా ఉండండి. ఓకే, మీరమ్మా జాబ్ చేస్తారమ్మా మీరు? లేదండి, చిన్న బిజినెస్ చేస్తారు. ఓకే, మంచిదమ్మా. ఇవి నేను చెప్పిన శ్లోకాలు చేయించండి, లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి, అబ్బాయి ఫ్యూచర్ బాగుంటుంది. ఓకే సార్. ఓకేనమ్మా, ఇంకేం డౌట్స్ ఉన్నాయి?
లేదండి. హెల్త్ కొద్ది కేర్ తీసుకోవాలమ్మా. ఎలర్జీస్, బాబుదండి. ఆ హై ఫీవర్స్ వచ్చినప్పుడు కానీ, తలకు దెబ్బలు తగలటం కానీ, కింద పట్టాలి, ఇలాంటివి జరగవచ్చు. కొద్ది కేర్గా ఉండండి. ఓకే 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 అమ్మా. ఎప్పుడు జ్వరాలు 103 అలా దాటి ఎప్పుడు రాలేదు కదా జ్వరం? అంటే చిన్నప్పటి నుంచి వస్తే హై ఫీవరే వస్తుందండి, 105. హై ఫీవర్ వచ్చినప్పుడు అమ్మా, హై ఫీవర్స్ వచ్చినప్పుడు ఈ అబ్బాయి కన్వల్షన్స్ వస్తాయి, ఫిట్స్ లాంటివి. జాగ్రత్త చెప్పడానికి నేను అడిగాను, వేరే విధంగా ఏం లేదు. ఎందుకంటే అదే చిన్నప్పుడే వచ్చిందండి. వచ్చాయా? అయ్యో. మళ్ళీ మనకి 25 డిసెంబర్ తర్వాత మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ రావచ్చు 28 మధ్యలో, 25 నుంచి 28 మధ్యలో. అంటే నేను చెప్పే శ్లోకాలు చేయటం వలన, జపాలు చేయించడం వల్ల ఏం రాదండి, మనకి దగ్గరికి వచ్చి తప్పిపోతూ ఉంటాయి. అందుకని రోజు ఒక మెడిటేషన్ చేసుకోమని, నేను చెప్పిన శ్లోకాలు 6 లోపు చేయమనండి, అంతా మంచి అవుతుంది. టెన్షన్ వద్దు. ఓకే అమ్మా, మంచిది. శుభం అమ్మ, విజయస్తు. ఈరోజు జ్యోతిర్వైద్యంలో కేతు మహర్దశ అంతర్దశ నడుస్తున్నప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా కేతువు ఎవరితో ఇది చెంది ఉన్నారు అనే అంశం మీద ఆరోగ్య సమస్యలు ఆధారపడి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో 6, 8, 12 స్థానాలు ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ రాకపోవచ్చు. ఎందువల్లంటే ఆయనకి శుభగ్రహ దృష్టిలు, లగ్నాధిపతి దృష్టిలు, శుభాధిపత్యం అటువంటి ఆయుష్ కారకుడు అటువంటి శని యొక్క దృష్టిలు పడుతున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు రాకపోవచ్చు అండి. కానీ ఈ శని కేతు యొక్క కలయిక అన్నోన్ హెల్త్ ఇష్యూస్, కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలేమో హై ఫీవర్స్ రావడం వల్ల ఫిట్స్ రావడానికి కారణం అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అవుతాయి. అలాగే పెద్దవాళ్ళు అయితే స్పైనల్ ఇష్యూస్, యాక్సిడెంట్స్, మేజర్ యాక్సిడెంట్స్ ఇలాంటి వాటికి కారణం అవుతుంది. కొన్ని సందర్భాల్లో అన్నోన్ తెలియనటువంటి ఆరోగ్య సమస్యలు, అంటే ఎటువంటి సమస్య ఉండదు, టెస్టులు తీస్తూనే ఉంటారు, డయాగ్నోస్ అవుతూనే ఉంటుంది, స్కాన్లు తీస్తూనే ఉంటారు, ఎటువంటి సమస్య ఉండదు, కానీ పేషెంట్ సఫర్ అవుతూనే ఉంటారు ఎన్ని మందులు వాడినా. ఇవన్నీ కూడా కేతు శని యొక్క కాంబినేషన్లో రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని విచిత్రమైన శుక్రకేతు కాంబినేషన్లో మనకి ఐ ఇష్యూస్ రావచ్చండి. తర్వాత అలాగే హార్ట్ స్ట్రోక్స్ ఇలాంటివి రావడానికి కొన్ని సందర్భాలు రాకపోవచ్చు. ఎందుకని శుక్రుడికి శుభాధిపత్యం వచ్చి శుభగ్రహ దృష్టిలో పడి నవాంశలోను, ద్వాదశాంశలోను, షష్ఠాంశలో వాళ్ళు బలంగా ఉన్నప్పుడు మనకి ఇబ్బందులు రాకపోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కేతు 10వ ఇంట్లో ఉన్నప్పుడు మెడికల్లో ఎండి లాంటి కోర్సెస్లో టాప్ ర్యాంకర్ వచ్చి ఎయిమ్స్ లాంటిలో ఎండి సీట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా అదే టైం మేజర్ యాక్సిడెంట్ అవడం వల్ల ఆ కోర్సులో జాయిన్ అవ్వలేకపోవడానికి, అలాగే ప్రమోషన్స్, టాప్ ప్రమోషన్స్ వస్తాయి, ఏదో బండి దాటడం, మెట్లు దిగటం వల్ల స్పైనల్ ఇష్యూస్ రావడం, ఇవన్నీ కూడా కేతు అన్నోన్, అన్ఐడెంటిఫైడ్, అండర్ డయాగ్నైజ్డ్. అలాగే ఎపిడెమిక్గా రిజల్ట్స్ రావడానికి ఈ మధ్య వచ్చే ఎక్కువగా డెంగ్యూ ఫీవర్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను కేతువుకి కారణం అవడానికి కారణం అవుతుంది. బ్లడ్లో బ్యాక్టీరియా, తర్వాత ఈ యొక్క యూరిన్లో బ్యాక్టీరియాస్ రావటము. రీసెంట్ నేను ఒక 5 డేస్ బ్యాక్ ఒక కేసు యూఎస్లో నుంచి అండి, వాళ్ళు శుభయోగం 2013 నుంచి నాతో టచ్లో ఉన్నారు. వాళ్ళ అబ్బాయికి బోన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, చిన్న ఊరిని ఇంట్లో పడగానే ఏమవుతుంది అంటే డాక్టర్లు ఏదో కట్ చేశారు, అమెరికా కట్టారు, అంతా బాగానే ఉంది, అది ఇన్ఫెక్షన్ బోన్ దాకా వెళ్ళిపోయింది. అంత సోఫిస్టికేటెడ్ కంట్రీలో ఉండి మెడికల్ అడ్వాన్స్మెంట్ ఉండి ఇబ్బంది పడ్డారు. కారణం కేతువు, కుజుడు, ఈ యొక్క కాంబినేషన్స్ అవుతాయి. కుజకేతు కలయిక ఫైర్ యాక్సిడెంట్స్ అవుతుంది, తర్వాత క్యాన్సర్స్ అవుతుంది. ముఖ్యంగా తృతీయాధిపతి బలహీనంగా ఉండి తృతీయ స్థానంలో కుజకేతువులు కానీ చంద్రకేతువులు కలిసినట్టయితే ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ చూస్తున్నాను. 2017 తర్వాత ఆడపిల్లల బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయండి. చిన్న 19 ఏళ్ళు 16 ఏళ్ళ పిల్లల్లో కూడా. అంటే చంద్రకేతువులు 3వ ఇంట్లో ఉన్న, కుజకేతువులు 3వ ఇంట్లో ఉన్న వస్తుందని అనట్లేదు, మిగిలిన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కేతు మహర్దశ మొదలైనప్పుడు వారు ఎవరితో చెంది ఉన్నారు అనేటువంటి జాగ్రత్తలు తెలుసుకుని పరిహారాలు చేసుకుంటూ సరైన డాక్టర్ని సంప్రదించినట్టయితే మనకు వచ్చేటువంటి నష్టాన్ని కొంతవరకు అధిగమించవచ్చు. జై గురుదేవ్ దత్త. శుభం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.